హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంకా పార్ట్ 1 గడప డిజైన్ పెట్టాను కదండి. ఫ్లవర్స్ వచ్చేసి డిజైన్ పెట్టాను కదా, ఒక వీడియో చేశాను కదా. ఇక్కడ వచ్చేసి లీవ్స్ వేసేది కూడా ఇంకొక వీడియో పెడతానని చెప్పేసి అన్నాను కదా. ఇంకెక్కడ వచ్చేసి కాడల వరకు కంప్లీట్ అయిపోయినాయండి. కాడల వరకు కంప్లీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ వేయాలన్నమాట. ఎల్లో కలర్ మీద చాలా బాగా కనిపిస్తున్నాయండి ఫ్లవర్స్ వచ్చేసి. ఇంకా గ్రీన్ వేస్తే కూడా ఇంకా బాగుంటుందండి. మీకు గ్రీన్ వేసి నాకు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ లీవ్స్ వేస్తున్నాను అనమాట కమలం దగ్గర. చాలా అందంగా వస్తుందండి ఫ్లవర్స్. లీవ్స్ వచ్చేసి చాలా బాగుంది. కమలం మధ్యలో వచ్చేసరికి చాలా అందంగా ఉందండి. ఇంకా మనం ఏంటంటే సెంటర్ పాయింట్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట. అక్కడ వచ్చేసి ముందు కొలుచుకోవాలి. దేంతో అయినా కొలుచుకున్నా ఇంకా సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ డాట్స్ పెట్టుకోవాలి. ముందు పెన్సిల్తో కానీ చాక్ పీస్తో కానీ ముందు డాట్స్ పెట్టుకుంటే ఏంటంటే ఇంకా మనం వేసుకోవచ్చు అనమాట. ఇంకా పెన్సిల్తో కూడా గీసుకోవచ్చు, అంటే ఎటు పెయింట్స్ వేస్తాం కాబట్టి కనిపించదు. ఇంకా రాని వాళ్ళు ఏంటంటే పెన్సిల్తో అయినా వేసుకోవచ్చు. నేను కూడా మొదట్లో అలానే గీసుకున్నాను, చాక్ పీస్తో గీసుకున్నాను, పెన్సిల్తో గీసుకున్నాను. కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం గడపకి సైడ్ వేసేది ఏంటంటే కొంచెం కారేదనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే పెయింట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అంటే కొంచెం జాగ్రత్తగా బ్రష్కి ఏంటంటే ఫుల్గా పెట్టకూడదు. చూడండి, మ్యాక్సిమం లీవ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చాలా బాగా కనిపిస్తుంది. గ్రీన్ వేసాక కూడా ఇంకా నిండుగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి సైడ్కి కూడా వేసాను కదా నిలువు, ఇంకా అక్కడ కూడా వేస్తున్నాను. ఇంకా సైడ్కి కూడా ఏంటంటే 2 కలర్స్ ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి 2 కలర్స్ పెట్టాను. ఫ్లవర్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఫ్లవర్స్ వచ్చాక ఏదైనా డిజైన్ వచ్చాక ఫినిషింగ్ ఇచ్చిన తర్వాతే అందంగా కనిపిస్తుందండి. ఇంకా డిజైన్ అనేది లుక్ కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత. ఇక్కడ పైన కూడా గ్యాప్ ఉంది కదా, కొంచెం ఒక 2 లీవ్స్ వేద్దామని చెప్పి వేసాను. ఇంకా లోపల పక్క కూడా వేస్తాను. పైన గ్యాప్ ఉందన్నమాట, కొంచెం పైన వచ్చేసి ఒక 2 లీవ్స్. ఇక్కడ కూడా అంతే. ఇంకెక్కడ వచ్చేసి మ్యాక్సిమం లీవ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా నేను వచ్చి ఇంకా మిడిల్లో ఫ్లవర్స్ మిడిల్లో ఒక డాట్ పెడదాము, ఫినిషింగ్ ఉంటుందని చెప్పేసి ఒక డాట్ పెడుతున్నాను. వైట్తోనే పెడుతున్నానండి, వైట్ పెయింట్. మీరు గమనించారో లేదో. ఇంకా దాని మీద వచ్చేసి వేరే కలర్ పెడతాను. చాలా బాగా కనిపిస్తుందండి. డిజైన్ వచ్చేసి చాలా బాగుంది. 2 కలర్స్ రావటాన చాలా అందంగా కనిపిస్తుంది. వైట్ బేస్ వేయటాన చూడండి, వైట్ వేయటాన కొంచెం పింక్ షేడ్లో కనిపిస్తుంది అనమాట. ఫ్లవర్స్ వచ్చేసి మరీ తిక్కు రెడ్గా ఉంటుంది అనమాట. ఒకటే కలర్లో కొంచెం 2 కలర్స్గా వస్తే బాగుంటుంది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.